సార్వత్రిక ఎన్నికల వేళ సంక్రాంతి రికార్డును టీఎస్ఆర్టీసీ బ్రేక్ చేసింది. సంక్రాంతి సీజన్తో పోలిస్తే 10% పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇక ఏపీకి 59,800 మంది ప్రయాణించారని తెలిపారు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఏపీ వైపుకు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా తాజాగా హైదరాబాద్ విజయవాడ రూట్లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టింది. ఆయా బస్సుల్లో దాదాపు 3,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1,500 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రయాణికులను ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరింది. సార్వత్రిక ఎన్నికల వేళ సంక్రాంతి రికార్డును టీఎస్ఆర్టీసీ బ్రేక్ చేసింది. సంక్రాంతి సీజన్తో పోలిస్తే 10% పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నారు. ఇక ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్లో అందిస్తారు. రామకృష్ణ. ప్రియాంక, జాతీయ రహదారి 65పై సంక్రాంతి పండుగను మించిన రద్దీ ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో నివసించేటటువంటి వ్యక్తులంతా కూడా తమ స్వస్థలాలకు వెళ్లడానికి టీఎస్ఆర్టీసీతో పాటు రైలు, రోడ్డు మార్గాలను కూడా వినియోగిస్తూ ఉంటారు. కానీ తొలిసారి అంటే గత సంక్రాంతి రికార్డును సైతం బ్రేక్ చేసే విధంగా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు అవుతున్నాయి. ఎన్నికల రికార్డు మాత్రం ప్రస్తుతం బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సంక్రాంతి పండుగ సమయంలో ఉండే రష్ కన్నా దాదాపుగా 10% పైగా ప్రస్తుతం ప్రయాణికులు రోడ్డు మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నట్లుగా మాత్రం ఇప్పటికే దాదాపుగా ఆర్టీసీ లెక్కల ప్రకారం నిరూపితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నిర్ణయించడంతో పాటుగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులతో సమీక్షిస్తూ ప్రయాణికుల సంఖ్య అంటే క్రమక్రమంగా మొన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి రద్దీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా అవసరమైనటువంటి బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించిన క్రమంలో ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోకపోవడంతో హైదరాబాద్లో నడిచేటువంటి సిటీ బస్సులను కూడా పూర్తి స్థాయిలో ఇటు విజయవాడ, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించడానికి టీఎస్ఆర్టీసీ వినియోగిస్తుంది. దీని ద్వారా ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఆదాయం కూడా ఈ 2-3 రోజుల్లో మరింత పెరిగిందనేది కూడా ఆర్టీసీ అధికారులు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కూడా చాలా తీవ్రంగా ఉంది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి వాహనాలకు తోడుగా సొంత వాహనాల్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లి ఓటు హక్కును వినియోగించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్కన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీకి సంబంధించిన కూటమి ఏదైతుందో ఈ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న క్రమంలో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లను తమ స్వస్థలాలకు రప్పించి ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడంలో పార్టీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్ర ప్రాంతం నుంచి సంబంధించినటువంటి వారు ఎవరైతే హైదరాబాద్ లో నివసిస్తున్నారో వారందరినీ స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఆయా పార్టీలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా వాహనాలు పెంచడంతో పాటుగా ప్రధానంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. ఏపీలో కూడా అన్ని బస్ స్టాండ్లో కిటకిటలాడడంతో బస్సుల సంఖ్య సరిపోకపోవడంతో అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా టీఎస్ఆర్టీసీ అక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆర్టీసీ ఎండీకి లేఖ రాసి ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటుగా అందరూ కూడా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవసరమైన చర్యలు చేపట్టడానికి కూడా కోరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా మాత్రం సంక్రాంతి పండుగ మించిన రద్దీ ప్రస్తుతం జాతీయ రహదారి 65 పైన మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియాంక, సంఖ్య పెంచారు, అయితే ఆర్టీసీ ఛార్జెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది?
అయితే ఈ ప్రయాణికుల సంఖ్య గత 2 రోజులుగా మాత్రమే విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఈ రద్దీ కొనసాగే ఉందంటూ అవకాశం ఉందని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి ఛార్జీల కన్నా దాదాపుగా ఒక 10 నుంచి 15% ఛార్జీలు మాత్రం ప్రస్తుతం పెంచినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా లగ్జరీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో కొంత ఆర్టీసీ ఛార్జీలు మాత్రం పెంచినట్లుగా చెబుతున్నారు. ఇక మామూలుగా వెళ్తున్నటువంటి బస్సులు కావచ్చు, పల్లె వెలుగు బస్సులు లేదా ఈ సిటీ బస్సులు ఏదైతే ఏర్పాటు చేశారో వీటిలో మాత్రం ఛార్జీలు ప్రస్తుతం నామమాత్రంగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే రిజర్వేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఛార్జీలు కూడా గతంలో కొన్న ఒక 10% పెంచినట్లుగా అక్కడ ప్రయాణికులు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు మాత్రం టీఎస్ఆర్టీసీకి లాభాన్ని చేకూర్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ ఇంకా ఈ రద్దీ కొనసాగడంతో పాటు రేపు ఉదయం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా ఆర్టీసీ సన్నాహాలు చేసింది. మొత్తంగా మాత్రం ఈ 4 రోజుల వ్యవధి ఏదైతుందో అంటే వరుసగా సెలవులు రావడం, శనివారం, ఆదివారం, అదేవిధంగా రేపు ఓటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో 3 రోజుల సెలవులు రావడం కొంత, అదేవిధంగా ఏపీలో ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను స్వస్థలకు రప్పించడం కొంత, ఈ 2 విషయాల నేపథ్యంలో ఆర్టీసీ రద్దీ పెరగడంతో పాటుగా బస్టాండుల్లో అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులతో మాత్రం కిటకిటలాడుతున్న పరిస్థితి. మొత్తంగా మాత్రం ఛార్జీలు పెంచినప్పటికీ కూడా చాలా మంది అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ప్రధానంగా ఖచ్చితంగా తమ ప్రాంతానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునే నేపథ్యంతో కుటుంబ సభ్యులతో సహా ప్రస్తుతం మాత్రం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్ర ప్రాంతంలో కూడా అన్ని బస్టాండ్లు ప్రస్తుతం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియాంక, రామకృష్ణ, అయితే ఆర్టీసీ బస్సులతో పాటు అలాగే సొంత వాహనాల్లో కూడా సొంత ఊళ్ళకి వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి ప్రజలు. అయితే అటు టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే కిక్కిరిసిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఏదన్నా దారి మళ్లింపు కానీ ఏమన్నా చేస్తున్నారా? ప్రధానంగా మనం చూసుకోవచ్చు ప్రియాంక, టోల్ ప్లాజాల వద్ద ఇప్పుడు అంటే జాతీయ రహదారి 65 పైన చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా కొర్లపాడు మండలం ఉన్నటువంటి అక్కడ ఉన్న టోల్ ప్లాజాల వద్ద మాత్రం పెద్ద ఎత్తున ప్రయాణికుల రద్దీ గత 2 రోజులుగా కొనసాగుతుంది. అయితే ప్రయాణికుల రద్దీతో పాటుగా స్వంత వాహనాలు ఎక్కువ సంఖ్యలో వెళ్తున్న పరిస్థితుల్లో వాహనాల రద్దీ పెరగడంతో వాహనాల రద్దీని నియంత్రించడానికి ఇటు పోలీస్ శాఖతో పాటు జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద చూసుకుంటే మొత్తం 16 ఎంట్రీ గేట్లు ఉండగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ఎంట్రీ గేట్లను దాదాపుగా 12 గేట్లు అటువైపే తెరిచి ఉంచి కేవలం 3 మాత్రమే హైదరాబాద్కు వెళ్లే రూట్లలో మాత్రమే గేట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా దాదాపు 10 గేట్లు ఉండగా 8 గేట్లు విజయవాడ వైపుకు తెరిచి ఉంచారు. ఒక 2 గేట్లు మాత్రమే హైదరాబాద్ వైపు తెరిచి ఉంచిన పరిస్థితి ఉంది. ప్రయాణికుల రద్దీ అంటే మొన్న సాయంత్రం ప్రారంభమైనటువంటి ప్రయాణికుల రద్దీ ఉదయం పూట కొంత తగ్గుతున్నప్పటికీ తెల్లవారుజామున అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాత భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అందుకు అవసరమైనటువంటి విధంగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా టోల్ ప్లాజాలో స్కానర్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో మొరాయిస్తున్న నేపథ్యంలో కొంత ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో మాన్యువల్ గా కూడా ఛార్జీలు తీసుకోవడం ద్వారా వాహనాలను వెంటనే మళ్లించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇటు పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా ఇటు కొర్లపాటు టోల్ ప్లాజాతో పాటుగా అద్దంకి హైవేపై ఉన్నటువంటి మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా ప్రస్తుతం కొంత వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్తున్నారు. రేపు ఉదయం సుమారు 8 నుంచి 10 గంటల వరకు కూడా ఈ రద్దీ కొనసాగే పరిస్థితి ఉందని, ఈ రద్దీని తగ్గించడంతో పాటుగా ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టామని ఇటు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి సంస్థతో పాటు జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు, అదేవిధంగా క్యూబ్ రోడ్ లైన్స్ ఏవైతున్నాయి ఈ క్యూబ్ రోడ్ లైన్స్ సంబంధించిన నిర్వాహకులు అయితే చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి వాహనాల రద్దీని నియంత్రించడానికి అక్కడ టోల్ ప్లాజా నిర్వాహకులు తీసుకున్న చర్యలతో పాటు స్థానిక పోలీసులు కూడా ఎక్కడికక్కడ అంటే వాహనాల రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఒకేసారి వాహనాలు టోల్ ప్లాజా చేరుకోకుండా అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.